లఘు ప్రసంగాలు అవసరం. భోజనాల వేళ నిండు భోజనం కే ర్యాంప్. నిజంగా అండి, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్. అంతవరకు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం అంటే సింపుల్గా, నాకు గాలిపటాలు ఎగరడం ఇష్టం, గాలిపటం ఎగరేసినట్టే. కానీ దాని దారం మాంజా అంటాం మెడ్రాస్లో. ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది, గాలిపటాలని వస్తుంది. అలాంటి సినిమా ఇదండి కే ర్యాంప్. మూలస్తంభం మూలం నాని కథ చెప్పాడు, హక్ చేసుకున్నా. టైటిల్ ఏంటమ్మా అన్నాను, కే ర్యాంప్ అన్నాడు. కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు, ఇది గన్ షాట్ హిట్ అన్నా. బ్లాక్ బస్టర్ అన్న ఆ రోజే. ఈజ్ మేడ్ ఇట్. లాంగ్ వే టు గో. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ బ్లాక్ బస్టర్ నాని. లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్. వాట్ ఎ పర్ఫార్మెన్స్. నిజంగా అండి, థియేటర్లో నేను నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను ఒక ఆడియన్స్గా చూశానండి. ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు, ఓ ప్రొడ్యూసర్గా చూడలేదు, ఒక ఇండస్ట్రీ మనిషి చూడలేదు. ద పర్ఫార్మెన్స్ ఈజ్ గివెన్ అండి. యు ఆర్ గోయింగ్ పాన్ ఇండియా డార్లింగ్. లవ్ యూ బ్రదర్. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదే నోట్తో చెప్తున్నా. బ్లాక్ బస్టర్ అని ఫస్ట్ చెప్పాను కదా. యుక్తి ఫస్ట్ థియేటర్లో లేచి యూ హ్యావ్ అరైవ్డ్ అని చెప్పా. దట్స్ ద ఫస్ట్ వర్డ్ ఐ సెడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అరైవ్డ్. పేరు పేరు మా స్టార్ కాస్ట్ అనన్య, సీత, ఎవ్రీబడి. అండ్ ప్రత్యేకంగా అండి, ఒక్కొక్క టెక్నీషియన్ గురించి చెప్పాలంటే కనీసం 2-3 నిమిషాలు చెప్పొచ్చు అండి. ఇట్ ఈస్ ఎ సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ అండి. సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్. ఫ్రమ్ డైలాగ్స్ రవి టు చోటా కే ప్రసాద్ గారు, ఎడిటింగ్ టు చేతన్ బరాజ్వాద, మ్యూజిక్ టు అవర్ సతీష్ రెడ్డి. మూడ్స్ కన్వే చేశాడండి. ప్రతి ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్, సింపుల్గా అన్నీ అనన్య చాలా అందంగా చెప్పాడు, అంతకంటే చెప్పలేను. ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్ థింగ్ అండి. ఇట్స్ ఎ సెలబ్రేషన్ మూడ్ అండి. నిజంగా పేరు పేరున ఒక్కొక్కడికి. అప్పాజీ గారు మొత్తానికి కే ర్యాంప్ పాడించారు. ప్రొడక్షన్ ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని చూస్తే భయపడతారు అక్కడ. అక్కడే అప్పాజీ గారు, శివ గారు. ఫైనల్గా మా ఆర్టిస్టులందరికండి, సాయి మా మిత్రుడు, 52 ఏళ్ళు, నాకు 54 ఏళ్ళు సినిమాలో కొంచెం. బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగులు వేసుకుని తిరిగాం. ఒకటే లాగులు కాదు, వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం. ఒకటే సైకిల్లో తిరిగాం. సో అక్కడి నుంచి ఎనీవే సంతోషం. పేరు పేరున అందరిని ఎవరన్నా మిస్ అయి ఉంటారండి. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరు పేరున, అందరు డైరెక్టర్స్కి. ఫైనల్గా మా ప్రొడ్యూసర్ అండి, 54 ఏళ్ళ అనుభవంలో అండి కనీసం 300 మంది ప్రొడ్యూసర్లు చూసుంటానండి. సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే, చేపలు ఒకళ్ళొకళ్ళు మొహం చూసుకోవాలి. నాకు గుర్తుండి ఏదో ఒకటి అది కూడా పేరు గుర్తు రావట్లే, ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్పి రాలేదండి. నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్పి రాలేదండి. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి. సామాజవర గమన నిజంగా నాకు 20 చూపించారు, ఇది 30, నెక్స్ట్ 40. అది నిజంగా అండి. ఆర్టిస్టులు అంటే ఒక యాక్టర్స్ కాదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్, కవులు. పారితోషికంతో పాటు లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇది మనసుతో పనిచేస్తాం. అది లేనప్పుడు పనిచేయాలనిపించదండి, కానీ పనిచేయాల్సి వస్తుంది, కానీ చేస్తాం. అన్ని త్వరలో మర్చిపోతాం, ఎందుకంటే నెక్స్ట్ సినిమా కొత్త, అన్నీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ మంచి భోజనాలు పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి, శివ గారు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ అండి. రియలీ లాస్ట్ ఒకటి చెప్తున్నానండి. ఈ సినిమా లేస్తూ అమ్మాయికి చెప్పాను యో అరైవ్డ్ అని. కిరణ్ ముందున్నాడు ఆయన సీట్లో. తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను. బయటికి వస్తుంటే కారులో 1-2 రివ్యూస్ చూస్తే కొంచెం మనసు చూక్ అనిందండి. ఎందుకంటే నా జడ్జిమెంట్ కూడా తప్పైందా అని క్వశ్చన్ మార్క్. కానీ అండి మధ్యాహ్నానికండి వెళ్తా ఉన్నాండి అన్ని రివ్యూస్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ రివ్యూవర్స్, ఇది ఇండివిజువల్ మైండ్స్తో మనం రాస్తామండి రివ్యూస్.
ఇది ఫ్యాక్ట్. ఇది మన మైండ్కి ఏం తోస్తే అదే రాస్తాం. అది అందరికి నచ్చాలని అవసరం లేదు. బట్ మధ్యాహ్నానికి దాని రూపం మారిపోయిందండి. జనాలు బ్లాక్ బస్టర్ చేశారండి. రివ్యూయర్స్ కూడా చాలామందికి థ్యాంక్స్ అండి. ఇట్స్ అ పీపుల్స్ హిట్ అండి. ఇట్స్ అ పీపుల్స్ హిట్. ఐ థ్యాంక్ ద పీపుల్ ఫ్రమ్ అవర్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ హాస్య అండ్ రుద్రాంశ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ అండి. లవ్ యూ. థ్యాంక్ యూ. శుభ మధ్యాహ్నం. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. సో ఆ 4వ సింహాలకి సెల్యూట్ చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈరోజు కే ర్యాంప్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, మీ అందరికీ వందనం, అభివందనం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ చేశాం కానీ ప్రతి సినిమా భయంగానే ఉంటుంది. నాకు గుర్తుండి చేతన్ భరద్వాజ్ తను రికార్డింగ్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను. దానికి కారణం ఏంటంటే నేను కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ సినిమా. ఈ నాని, సతీష్, కృష్ణార్జున్ లాగా వాళ్ళ మైండ్లో కిరణ్కి వీళ్ళ ముగ్గురు నిజంగానే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఏం కావాలో చేసేవారు, మా చేత చేయించుకునేవారు. బట్ స్టిల్ వెరీ కూల్, చాలా సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు. సో ఈ ప్రాసెస్లో ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ కానీ వెయిటేజ్ ఎక్కువ. ఈవెన్ ఆ ఎండ్ సీను క్లైమాక్స్లో నువ్వు కారులో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నానిని అడిగాను, నాని కిరణ్ చేశాడా అని. ఎందుకంటే నీ చూద్దామని నా ఫీల్, నీ చూసి నాది చేద్దామని. కానీ నువ్వు చేయలేదన్నారు. ఇంకా సార్ నువ్వు తప్పకుండా ఇలాగే చేస్తావు, ఎంతైనా అబ్బాయి కదా అనుకుని ఏదో చేసాం. అది ఈరోజు భగవంతుడి దేవుళ్ళ కనెక్ట్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అసలు ఆ క్యారెక్టర్ నా కొత్త. ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది. కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే, ఇంకా కిరణ్ని మా శ్రీధర్ ఇక్కడే ఉన్నాడు, శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేసాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మర్దికి అప్పచెప్పాను. నా బామ్మర్ది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు, సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా, అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని. సో హ్యాపీ. ఎందుకంటే కిరణ్ నాకు నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం. ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని. సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. సో నాని కానీ, సతీష్ కానీ, చేతన్ కానీ, చోటా కానీ అందరూ, మా రవి రైటర్, ఆయన కూడా నేను మెసేజ్ పెడుతున్నప్పుడు ఆ డైలాగ్ చిన్నదే కానీ భలే కనెక్ట్ అయింది, వాళ్ళ అమ్మాయి బతుకుంటే అని. సో సెంటిమెంట్గా నాకు మంచి ఆవిడతో చాలా సూపర్ హిట్లు చేశాను. సౌందర్య గారి ఫోటో పెట్టి మేము నిజంగా వి మిస్ సౌందర్య ఆల్సో. సో ఆవిడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి. అలాగే యుక్తి, షీ లుక్స్ లవ్లీ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ మా. అలాగే సో అనన్య ఇప్పుడే చెప్తున్నాడు, డాక్టర్ శ్రీకర్ అని మీ కజిన్ అవుతారు కదా, బ్రదర్ అవుతారు, ఆయన కూడా వైజాగ్ నుంచి మెసేజ్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ డాక్టర్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, నార్మల్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ గెటింగ్ వెరీ గుడ్ మెసేజెస్ అనమాట. సో అందరికీ రీచ్ అయింది. ముఖ్యంగా నేను టెన్షన్ అయిపోతున్నా, మార్నింగ్ ఆ రోజు రిలీజ్ అవుతుందని తెలిసింది, ఆల్ ది బెస్ట్ పెట్టాను టీం అందరికీ. సో నైట్ ఆది అమెరికా వెళ్ళాడు, అమెరికా వెళ్ళి ఆది ఇప్పుడే చూపించాం మన వాళ్ళకి, అక్కడి నుంచి మెసేజ్ పెట్టాడు, నాన్న నైట్ షో నుంచి బాగా పికప్ అయింది, మీరే గెలిచారు నాన్న, కిరణ్ హ్యాస్ వన్ అగైన్ అని. సో నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంథింగ్ లైక్ నరేష్ కానీ, నేను కానీ, ఆలీ కానీ, మేమందరం 50 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, ఆలీ వాళ్ళ పేరెంట్స్ కానీ, అందరినీ అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీలో ఎన్నో 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 అన్నీ చూసాం.
బట్ స్టిల్ ఆ ఎవ్రీ ఫ్రైడే ఇస్ అగైన్ ఏమవుతుందని మా అదృష్టం. ఇంకా 50 ఏళ్ళు అయినా కూడా వీళ్ళందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా మా చేత మంచి వేషాలు వేయిస్తూ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ సెలబ్రేషన్ టైం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో మొత్తం టీమ్కి, ముఖ్యంగా కిరణ్కి సో థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళ అమ్మే బతుకుంటా నాకు కిరణ్ అన్నే బతికుంటే ఎంతో ఆనందపడేవాడయ్యా. ఆల్ ది సక్సెస్. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మంటపంలో హీ వాజ్ సో క్లోజ్ టు అస్. నాతో ఎన్నోసార్లు తన మనసు విప్పి, సార్ ఈ సినిమా ఏమవుతుంది సార్, ఆడుతుందా సార్, తప్పకుండా ఆడుతుందమ్మా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందమ్మా అనేవాడిని నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ అమ్మా నాన్నగారిని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఈ రోజుకి ఆ భయం మా అందరికీ ఉంది. అది భయం అనండి, భక్తి అనండి, వాట్ ఎవర్ యూ సే. బట్ స్టిల్ తప్పకుండా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. హీఈస్ బ్లెస్సింగ్ యూ. సో ద కెరియర్ స్టార్టెడ్ కే ర్యాంప్. నెక్స్ట్ దీవాళికి మళ్ళీ కేతోనే మొదలెట్టు మళ్ళీ. కానీ నరేష్ ఉండాలి, నేను ఉండాలి, ఆలీ ఉండాలి, మేమందరం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు. దగ్గర వాళ్ళనే మావాడు కదా అని వదిలేస్తాం. ఆలీ సీతాకోక చిలక మన ఇద్దరం కలిసి చేయాల్సింది, మిస్ అయింది. 4 స్తంభాలు నువ్వు నాతో చేసావు. 50 ఏళ్ల పయనం ఇద్దరికి, 40-50 వచ్చింది. లవ్ యూ ఆలీ. బ్రహ్మకడ్లి గారు మిమ్మల్ని ఒకళ్ళు మిస్ అయ్యాను ఇందాక చెప్పడం. రియల్లీ లవ్లీ అండి. ప్రొడక్షన్ సూపర్బ్, ఎవ్రీథింగ్ అండి. పేరుని ఒక్కొక్కళ్ళకి కూడా. ఎస్కేఎన్ గారు అందరు నేను మర్చిపోయాను. సో ఏది రాజేష్ గారికి, శివ గారికి థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫిలిం. సో మీ బ్యానర్లో ఫస్ట్ టైం చేయడం. సో అందరూ ఇట్స్ అ గ్రేట్ టీమ్. అలాగే కిరణ్, పావని అని ఒక అమ్మాయి నీకు పెద్ద ఫ్యాన్ అట, బట్ మాకు రిలేటివ్ అవుతుంది. ఏంటంటే మేము గొడవ ఏంటి అక్కడ, అమ్మాయి అక్కడి నుంచి నీకు స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పింది. సినిమా అమెరికాలో చూసిందట. సో అమ్మాయిని కూడా పబ్లిసిటీ చేయమంటాను. మీరు ఏదో బయలుదేరి వెళ్తున్నారు కదా, కుదిరితే అమ్మాయిని అక్కడ కలు. థ్యాంక్ యూ. ఓ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్.